ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అక్కడిదాకా ఎందుకు? ఆ రోజు నువ్వు గుడి దగ్గర తనొస్తాడని ఎదురుచూస్తూ ఉన్నావు కదా. ఆ రోజు ఇతను నా ఆటోలోనే ఉన్నాడు. నీకు గుర్తుందా? ఆ రోజు ఆటోలో ఒక మనిషి తాగి పడిపోయి ఉన్నాడు అని చెప్పాను కదా. ఇప్పుడే కదా తనని రెస్టారెంట్లో చూశాను. అది ఎవరో కాదు, ఇదిగో ఈ కృష్ణే. అవునా? నువ్వు చూస్తుంటే వాడి పని అక్కడే తేల్చేసేదాన్ని. నువ్వు చాలా మోసపోయావు ప్రియా. ఇన్ని రోజులు ఆ కృష్ణ ఎవరో తెలియక ఆగిపోయాను. ఇక ఇప్పుడు నీ సమస్య చాలా తేలిగ్గా పరిష్కారం చేస్తాను. రేపే మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికి రానమ్మా? చెప్తానుగా. నీ సమస్య పరిష్కారం కావాలి. అతనితో నీకు పెళ్లి జరగాలి. నేనే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. లేదు రానమ్మా, అతనికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం నాతో నేరుగానే చెప్పాడు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే వదిలేస్తానా? ఎలా చేసుకోడో అదే చూస్తాను. ఎవరితో మాట్లాడితే తను దారిలోకొస్తాడో వాళ్లతోనే మాట్లాడిస్తాను. రేపు ఉదయమే మనం అక్కడికి వెళ్తున్నాం. సేటు, అడిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పర్లేదు రాణమ్మా, చిన్న సాయమే కదా. సరే, నా నెంబర్కి ఆ ఫుటేజ్ సెండ్ చేయండి. రాణమ్మా, చేశాను చూడండి. వచ్చింది. మంచిది సేటు, థ్యాంక్ యూ. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. ఎక్కడికి రానమ్మా? చెప్తాను పద. ప్రియా, ముందు కుడిక లోపల పెట్టి పద. ఎందుకు రానమ్మా? ఎందుకంటే నువ్వు ఇంటికి కాబోయే కోడలివి. మొదటిసారి అడుగు పెడుతున్నావు కదా, కుడిక లోపల పెట్టి పద. వెల్కమ్ రాణమ్మా, వెల్కమ్. ఒంటరిగా వస్తావనుకున్నాను, తోడు తీసుకొచ్చావా? తను నాకు తోడు రాలేదు, నేనే తనకి తోడుగా వచ్చాను. అర్థం కాలేదు. మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. ధర్మతేజ్ గారు, తన పేరు ప్రియా. నాతో పాటు ఆటో నడుపుకుంటోంది. నాకు బాగా కావలసిన అమ్మాయి. ఈ అమ్మాయి గురించే మీతో మాట్లాడాలనొచ్చాను. తన గురించి నాతో ఏం మాట్లాడతావు? అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. తను మీ అబ్బాయి కృష్ణకి బాగా తెలుసు. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు.
అవును ధర్మతేజ్ గారు, మీకు జరిగిందంతా చెప్పాలి. చాలా తెలివిగా మీ అబ్బాయి ప్లాన్ ప్రకారం తనని మోసం చేయాలని చూశాడు. చివరికి తన ఫోన్లో కూడా తన ఫోటో లేకుండా డిలీట్ చేశాడు. కానీ ఇదిగో మార్వడి షాప్లో తాకట్టు పెట్టిన ప్రియా చైన్ని విడిపించినప్పుడు దొరికిపోయాడు. చూడండి. ప్రియని ప్రేమ పేరుతో మోసం చేయడానికి తాకట్టు పెట్టిన గొలుసును తీసుకొచ్చాడు. కాని ఈ గొలుసే తన మోసాన్ని పట్టించింది. మనం కళ్ళు మూసుకుని ప్రపంచం గుడ్డిది అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు ధర్మతేజ్ గారు. ఇప్పుడు మీరేమంటారు? ఇన్ని చెప్పిన వాళ్ళు నేనేం చేయాలో కూడా మీరే చెప్పండి. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ప్రియని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. అంటే నువ్వు చెప్పిందంతా విని ఈ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలా? అంతేగా? ఒక్కరోజు నా కారు తిరిగే పెట్రోల్ ఖర్చంతా ఉండదు ఈ అమ్మాయి సంపాదన. ఇలాంటి మనిషిని నా ఇంటి కోడలుగా చేసుకోవాలా? పిలవగానే రమ్మన్నాను కదా అని అడగ్గానే కోడల్ని చేసుకుంటాననుకున్నారా? దేనికైనా అర్హత అనేది ఉండాలి. ఈ అమ్మాయికి అర్హత ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోరా? ధర్మతేజ్ గారు, మీరేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేనే. నేనొక్కడే కాదు, ప్రపంచంలో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే మీరే పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళినా కూడా ఇలాగే మాట్లాడతారు. అసలు వాడు నిన్ను మోసం చేశాడు అనడానికి సాక్ష్యం ఏది అంటారు? ఏం చెప్తావు? ఆడామగా పెళ్లి కాకుండానే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్న ఈ రోజుల్లో వీళ్ళిద్దరు ఇష్టపడే కలిశారు. అందులో నా కొడుకు తప్పేం లేదని కోర్టు తీర్పిస్తుంది. మరి దానికేం చేస్తారు? ధర్మతేజ గారు, మీరు చాలా మంచి మనిషి అనుకున్నాను. ఒక ఆడపిల్ల పరిస్థితి గురించి చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాను గాని మీరిలా మాట్లాడతారని అనుకోలేదు. నేను మంచి మనిషినా? అలానెవరు చెప్పారు? నిజానికి నా స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ఇలాగే మాట్లాడతాడు. కానీ నేను అలా మాట్లాడడం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీరు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదు రాణమ్మా. నా కొడుకు ఇలాంటి పనులు చేశాడంటే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే వాడేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకు వాడు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఏదో ఒకరోజు ఎవరో ఒకళ్ళు ఇలా ఇంటికొచ్చి నిలదీస్తారని నేనెప్పుడూ అనుకున్నాను. ఇప్పటికి నువ్వు వచ్చావు. మరి ఈ అమ్మాయి విషయంలో మీరేం నిర్ణయం తీసుకుంటారు? నువ్వొచ్చి అడిగావు కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం చేస్తాను.
తనని నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. కానీ ప్రియా ఉంది కాబట్టి మనం అపరిచితుల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. తప్పదు. చెప్పండి. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వుండమ్మా. నీకు ఈ విషయాలని తెలియకపోవచ్చు, కానీ రాణమ్మకి అన్ని తెలుసు. ఇదే విషయాన్ని ఆ రోజు పోలీస్ స్టేషన్లో లెటర్లో రాసి నీ ముందు పెట్టాను, కానీ నువ్వు దాన్ని ముక్కలు చేసి పడేశావు. ఇప్పటి వరకు నీ దగ్గర ఒక తండ్రిగా చాలాసార్లు అభ్యర్థించాను. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను. నీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చేస్తావా? నా పిల్లలకి అమ్మవవుతావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏంటి మీ ఉద్దేశం? నేను మీ కొడుక్కి భార్యని కావాలి అని అడుగుతుంటే మీరు రానమ్మని భార్యగా రమ్మని పిలుస్తున్నారా? ఏంటి సార్ ఇది? అమ్మ ఆదరణ కరువై పద్ధతి లేకుండా పెరిగిన నా పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ఆ అమ్మ కావాలి. కృష్ణతో పాటు మరో 2 ఆడపిల్లలున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకం. ఎవరూ పద్ధతిగా పెరగలేదు. కృష్ణకి తాగుళ్ళు తిరుగుళ్ళు, స్నేహితులు, పబ్బులు, క్లబ్బులు. ఇక వాడి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నా రెండో కూతురు కార్తీక. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో తను చిన్న పిల్ల నుంచి ఆడపిల్లగా మారిన తర్వాత నాకు అర్థమైంది. కానీ అప్పటికే నా చేయి దాటిపోయింది. డ్రగ్స్ కి, ఆన్లైన్ బెట్టింగ్స్ కి అలవాటు పడిపోయింది. ఇక మూడో అమ్మాయి కావేరి. ప్రతిదానికి తట్టుకోలేనంత కోపం. ఆ కోపంలో ఏం చేస్తుందో కూడా తనకు తెలియదు. హిస్టీరియా పేషెంట్. తనను ఆదరించేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు లేక అలా తయారయ్యింది. ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ ఎంతకాలం జరుగుతుందో తెలీదు. వాళ్ళు సక్రమంగా పెరగలేదని తెలుసుకునేసరికి పెద్దవాళ్ళైపోయారు. డబ్బు సంపాదనలో పడి పిల్లల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేశాను నేను. కోట్లు సంపాదిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ కోట్లు కుమ్మరించిన వాళ్ళకి ప్రేమ, పద్ధతి, సంస్కారం నేర్పించలేననే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పుడు నా పిల్లల్ని ఓ దారికి తీసుకురావాలంటే అది నా వల్ల కాదు. దానికి సహనం, ఓర్పు, నేర్పుతో పాటు పిల్లలను ప్రేమించే ఒక మంచి అమ్మ కావాలి. రాణమ్మ అయితే వాళ్ళకి అమ్మ ప్రేమను అందించగలదు, వాళ్లను దారిలో పెట్టగలదు. ఏమంటావు రాణమ్మ? మొత్తానికి ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్ అని నిరూపించుకున్నారు. కష్టాన్ని కరెన్సీగా మార్చుకున్నట్టు మా కన్నీళ్ళని మీకు అవకాశంగా మార్చుకుంటున్నారా? లేదు రాణమ్మ, నాది అవకాశం కాదు, అవసరం.
నా బిడ్డల్ని దారిలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఏ ప్రయత్నము ఫలించలేదు. చుక్కాని లేని నావలాగా కొట్టుకుపోతున్న నా కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చగలిగేది నువ్వు ఒక్కదానివే అని నేను నమ్మాను రాణమ్మా. అసలు మీకు నా మీద అంత నమ్మకమేంటి? నేను మీ కుటుంబాన్ని బాగు చేస్తానని మీరెలా అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు? నువ్వెందుకు నన్ను ఇలా అడుగుతున్నావో నాకు తెలుసు రాణమ్మా. ఎందుకంటే ఈ బాధ్యత నెరవేర్చాలి అంటే నేనెంచుకునే మనిషికి నీతి నిజాయితీ ఉండాలి. అంతకు మించిన మానవత్వం ఉండాలి. ప్రేమను పంచగలిగిన మంచి మనసుండాలి. ఒక వ్యక్తిలోని తప్పులను ఎంచడానికి 100 మంది ఉంటారు. కానీ ఆ తప్పుల్ని సరిదిద్దగల ఓర్పు సహనం కొందరికి మాత్రమే ఉంటుంది. అది నీలో చూశాను. నీకు తెలియకుండా నిన్ను ఫాలో అవుతూ చాలా విషయాల్లో నిన్ను గమనించాను రానమ్మా. ఒక తండ్రి కూతురు పెళ్లి కోసం దాచుకున్న 10 లక్షల రూపాయలను నీ ఆటోలో మర్చిపోతే వాటిని నువ్వు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించావు. ఆ రోజు నీ నిజాయితీ చూశాను. నీకొచ్చే కొద్దిపాటి సంపాదనలో 5 పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తున్నావు. తెలిసిన విషయాల్ని గుర్తు చేస్తున్నారా? అందులో నీ గొప్ప మనసును చూశాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి ఒక పెద్దాయన పడిపోతే చుట్టూ అందరూ సెల్ ఫోన్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే నువ్వు ముందుకొచ్చి ఆయన్ని ఆటోలు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించావు. ఆ రోజు నీలోని మానవత్వాన్ని చూశాను. ఎవరిదాకో ఎందుకు పార్కులో పడిపోయిన నన్ను హాస్పిటల్లో చేర్చి నా ప్రాణాలు కాపాడావు. అది చాలదా నీ మానవత్వం ఏంటో చెప్పడానికి? నా కొడుకు పచ్చి తాగుబోతని తెలిసి కూడా వాడు విషం తాగి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే హాస్పిటల్లో చేర్పించి వాడికి ప్రాణదానం చేశావు. ఆ రోజు నీలో ఒక అమ్మతనం చూశాను. అసలు అమ్మ ఎవరు? నీ చుట్టమా? లేక మీ ఇద్దరికి ఏదైనా రక్త సంబంధం ఉందా? లేదుగా. అయినా ఈ అమ్మాయి కోసం ఇక్కడి దాకా వచ్చి నన్ను బతిమలాడుతున్నావు. ఇతరుల జీవితం బాగుండాలనుకునే దయాగుణం నీలో నాకు కనిపిస్తోంది. నా బిడ్డలను దారిలోకి తీసుకురావడానికి ఇంతకన్నా గొప్ప మనిషిని ఎక్కడి నుంచి తీసుకురాగలను రాణమ్మా? అసలు ఎందుకింత హడావుడి చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు తల్లి. ఈ రోజు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారు. ముఖ్యమైన వ్యక్తి ఎవరమ్మా అది? తను రాగానే చూసి మీరు షాక్ అవుతారు.